హే ఇది చూడు, హెచ్సిబి అన్న అంబానీ వెడ్డింగ్ కి వెళ్ళాలి, దమ్ముంటే అవుట్ఫిట్ చెప్పు. #జియో యూజర్. తమ్ముడు అంబానీ వెడ్డింగ్ అంటున్నావు, జియో యూజర్ అంటున్నావు, నీకు మంచిగా అవుట్ఫిట్ చెప్తా. అంతకన్నా ముందు ఇంకోటి చెప్తా తంబి, నేను కూడా నీలానే ఒక జియో యూజర్. అంత మాత్రాన మనల్ని వెడ్డింగ్ కి పిలుస్తారనుకుంటే అది మన బుద్ధి తక్కువ. సరే నువ్వు నా తమ్ముడు అంటున్నావు, అన్నా అని కూడా అంటున్నావు, కాబట్టి నీకోసం, కేవలం నీకోసం ఒక అవుట్ఫిట్ సజెస్ట్ చేస్తా. పిలవని పెళ్లికి వెళ్తున్నాం కాబట్టి పరువు పోయే ఛాన్స్ ఉంటుంది, కాబట్టి మనం ఒక గెటప్ వేసుకుని వెళ్లాల్సిన అవసరం ఉంది. అటు బనియన్ వేసుకుంటే ఎంగిలాకులు ఏరుకునేవాడు అనుకుంటారు, రెడ్ కలర్ వేసుకుంటే బ్యాండ్ మేళ మోడ్ అనుకుంటారు. రెండిట్లో చూసుకుంటే బ్యాండ్ మేళమే బెస్ట్. ఆగే స్టార్ ఐటమ్ ఫ్లూట్ ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోవడానికి కాదు, చేతిలో పట్టుకోవడానికి. లాస్ట్ లో ఒక లుంగి వేసుకోండి, మీకు బట్టలు లేవని కాదు, మీ బట్టలు పెట్టలవకుండా మీ తమ్ముడిని కూల్ గా ఉంచడానికి. ఎందుకంటే నువ్వు నా తమ్ముడివి, నేను నీకు అన్నని. నా తమ్ముడి యొక్క తమ్ముడిని మంచిగా చూసుకోవటం నా బాధ్యత కాదు, కాదు మన బాధ్యత. ఎందుకంటే హెచ్సిబి అంటే నేను కాదు, హెచ్సిబి అంటే మనం. వెల్కమ్ బ్యాక్. ఈ రోజు మనం ఇన్స్టాగ్రామ్ ఇంకా యూట్యూబ్ లో వైరల్ అవుతున్న కొన్ని ట్రెండింగ్ టాపిక్స్ కి రియాక్ట్ అయ్యి రోస్ట్ చేయబోతున్నాం. మన ట్రెండింగ్ టాపిక్స్ లిస్ట్ లో ఫస్ట్ వచ్చేది అంబానీ వెడ్డింగ్, సెకండ్ వచ్చేసి అదే అంబానీ వెడ్డింగ్ మీద ఈ అక్క చేసే కొన్ని రోత రీల్స్, థర్డ్ వచ్చేసి థర్డ్ టాపిక్ నేను చెప్పను బాబు, మీరే వీడియోని ఎండ్ దాకా చూసి తెలుసుకోండి. సో ఇక లేట్ చేయకుండా లేకుండా ఈ ట్రెండ్ లో ఉన్న టాపిక్స్ బెండ్ తీసి రోస్ట్ చేసి టోస్ట్ చేసేద్దాం. ఇకపోతే రీసెంట్ గా మన అంబానీ కొడుకైన అనంత్ అంబానీకి రాధికా మర్చెంట్ కి వెడ్డింగ్ అయిందన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ వెడ్డింగ్ మొత్తానికి మన అంబానీ అంకుల్ ఖర్చు పెట్టింది కేవలం తన ఆస్తి మొత్తంలో 0.5%. అయితే ఈ వెడ్డింగ్ కి చాలా మంది సెలబ్రిటీస్ అటెండ్ అయ్యారు. ఆ సెలబ్రిటీస్ లిస్ట్ లో మహేష్ బాబు ఉన్నారు, MS ధోని ఉన్నారు, రణ్వీర్ సింగ్ ఉన్నారు, రణ్బీర్ కపూర్ ఉన్నారు, ఆఖరికి కిమ్ కర్దాషియన్ కూడా ఉన్నారు. వీళ్ళల్లో కొంతమంది దేశీ ఎథనిక్ వేర్ లో వచ్చారు, కొంతమంది సూట్లు వేసుకుని వచ్చారు, అమ్మాయిలు అయితే కలర్ఫుల్ గా రెడీ అయ్యి వచ్చారు. కానీ వీళ్ళందరిలో ఒకటి తేడాగా వెరైటీగా రెడీ అయ్యి వచ్చాడు, వాడే జస్టిన్ బైబర్. దీనమ్మ మ్యారేజ్ ఫంక్షన్ కి బుడబొక్కలోడ్ లాగా డెకరేషన్ బల్బులు బిగించుకునేవాడు లాగా బనియన్లు బాక్సర్లు వేసుకుని రావటం ఏంట్రా, మైండ్ గాని దొబ్బిందా? పూకొని నేను మెంటల్ పూకొని నేను చేసేవన్నీ తప్పులైతే నువ్వు నాతో ఎందుకున్నావు మంచోన్లాగా నా ముందుండి వెనకాలన్నీ మొడ్డల మాటలు. అదలా ఉంచితే భయ్యా ఈ అంబానీ మ్యారేజ్ ఏంటో గానీ ఇదే ఛాన్స్ అదే ఛాన్స్ అని ఈ గ్యాప్ లో మన అంబానీ అంకుల్ జియో సిమ్ యొక్క రీఛార్జ్ రేట్లు పెంచి దొబ్బాడు. మేబీ మన అంబానీ అంకుల్ తను స్పెండ్ చేసిన 0.5% కూడా జనాల దగ్గర నుంచి మింగేద్దామని ప్లాన్ వేసాడేమో. మా కర్మ అది. తర్వాత వచ్చేసి మనం ఈ అక్క గురించి మాట్లాడుకోవాలి. మన అక్క ఇన్స్టాగ్రామ్ లో అంబానీ మ్యారేజ్ అనే కాన్సెప్ట్ మీద కొన్ని రీల్స్ చేసింది భయ్యా, అసలు ఎందుకు చేసిందో ఆవిడికే తెలియదు. లైక్ వాళ్ళది అనంత్ అండ్ రాధిక మెర్చెంట్, లైక్ ఏమైతుంది అది సంగీతి. అసలు ఏంది ఊర్లో పెళ్లికి కుక్కల హడావుడి అంటే ఇదేనేమో, వాళ్ళ పెళ్లికి ఈవిడ గారి హడావుడి ఏంటో నాకు అర్థం కావట్లేదు. నాకు మన అంబానీ అంకుల్ రీఛార్జ్ రేట్లు పెంచినందుకు కూడా బాధ లేదు భయ్యా, కానీ దాని మీద ఈ పెద్దక్క రీల్ చేసింది చూడు, అదే బాధగా ఉంది. ఎందుకంటే ఆ రీల్ లో ఈవిడ చెప్పింది నాకు ఒక్క మొక్క అర్థం కాలేదు. ఇప్పుడైతే జస్ట్ మెంబర్ ని తెచ్చిండ్రు వాళ్ళు, నెక్స్ట్ డైరెక్ట్ దేవుని తెచ్చి కూర్చోబెడతారు వాళ్ళ పెళ్లిలో. అయితే మనం అందరం వెయిట్ చేయాలి. సరే పోనీ ఈ రీల్ పక్కన పెట్టండి, ఇదే టాపిక్ మీద ఇదే అక్క ఇదే అకౌంట్ లో వేరే రీల్ చేసింది, ఎలా చేసిందో చూడండి. మొత్తం నా నెట్ అంతా వీళ్ళకే ఉపయోగిస్తున్నా, కిమ్కి క్లోయికి. అసలు ఏమైనా ఉన్నారా వాళ్ళు? ఒక ఆమెనేమో పింక్ లో, ఒక ఆమెనేమో వైట్ లో. రే ఏమైతాంద్రా ఇక్కడ? అక్క ప్రైడ్ మంత్ మొన్ననే అయిపోయిందిగా, నువ్వెందుకు మళ్ళీ దాన్ని కంటిన్యూ చేస్తున్నావు? ఇప్పటి వరకు మన స్వే అక్క అబ్బాయిల్లో ఉన్న కరువు బ్యాచ్ గాల్ని అట్రాక్ట్ చేయడానికి వీడియోలు చేస్తుంది అనుకున్నా. చచా, ఐ థింక్ ఐ వాజ్ రాంగ్. ఈవిడ అబ్బాయిల మీద ఇంట్రెస్ట్ కాదు, అమ్మాయిల మీద ఇంట్రెస్ట్ తో రీల్స్ చేస్తోంది. పాపం రా, ఈవిని ఫాలో అయిన కరువు గాలందరినీ చూస్తే జాలేస్తోంది. ఇప్పుడు అందరు వెళ్ళి అడక్కతేనండి, సిగ్గులేదురా. పోనీ అంబానీ మ్యారేజ్ గురించి వదిలేయండి, ఈ అక్క రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ లో 100K అయిందని ఒక రీల్ చేసింది భయ్యా, ఎలా చేసిందో చూడండి. ఎందుకంటే నేను కొంచెం చాలా హ్యాపీ ఉన్నా. రే చిచి, ఏంట్రా ఈ దరిద్రం? పళ్ళు తోముకుంటూ స్క్రీన్ మీద టూత్ పేస్ట్ తుప్పర్లు ఊస్తోందేంట్రా? ఇదిగో అయితే నువ్వు నీ నోట్లో ఉన్న టూత్ పేస్ట్ ఊసి మాట్లాడు, లేదంటే మొత్తానికి మింగేసి మాట్లాడు, అంతేగాని ఇలా గలీజ్ గా గల్లీ పోరీస్ లాగా బిహేవ్ చేయకు. ఎందుకంటే ఇలా నువ్వు క్యామ్ కి దగ్గరగా వచ్చి ఇలాంటి గలీజ్ పనులు చేస్తుంటే నాకు డయేరియా డయామీటర్ దూరంలో ఉన్నట్టు అనిపిస్తోంది. థోమ్ 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 థోమ్. అదలా ఉంచితే ఈవిడ మేకప్ వేసుకుని పళ్ళు తోముకుందే కాకుండా లాస్ట్ లో చూడండి భయ్యా, హార్దిక్ పాండ్యా ఇంకా క్రికెట్ గురించి మాట్లాడుతోంది. తిప్పి తిప్పి కొడితే ఒక ఓవర్ కి ఎన్ని బాల్ ఉంటాయో కూడా నీకు తెలీదు. మా దరిద్రం ఏంటంటే నువ్వు కూడా క్రికెట్ గురించి మాట్లాడుతున్నావు. నీకు క్రికెట్ గురించి ఎందుకులే గానీ ముందు వెళ్ళి సకంగా పళ్ళు తోముకోపో. థోమ్ 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 థోమ్. నేను వచ్చింది స్టార్ బక్స్, పాష్ అట పాష్. ఇక సార్ కానీ ఎట్లా కూర్చున్నాయి మరి
క్లిప్ ఏమో ఈడ ఇంట్లో కూర్చున్నాం. డబ్బులు ఊరికే రావు భయ్యా, కానీ జబ్బులు మాత్రమే ఊరికే వస్తాయి. ఈవిడ గారు చేసే రీల్స్ చూసామనుకో అవి ఇంకా డబుల్ అయిపోతాయి. ఎందుకంటే ఈవిడ రీల్స్ చూస్తే మనకి లేనిపోని ఇరిటేషన్లు ఫ్రస్ట్రేషన్లు వస్తాయి కాబట్టి. లేకపోతే చూడండి అక్కడ ఏముందో, ఆవిడ చేసే బిహేవియర్ చూడండి. చచా, ఇప్పటి వరకు నీ రీల్స్ ద్వారా అబ్బాయిలో ఉన్న కరువే బయటకు తీస్తున్నావు అనుకున్నా, కానీ అమ్మాయిలకు ఉన్న పరువు కూడా తీసేస్తున్నావు అనమాట. నేను వచ్చింది స్టార్ బక్స్. పాష్ అట పాష్. సారీ టు సే దిస్, నువ్వు చేసే బిహేవియర్ పాష్ లాగా లేదు, ట్రాష్ లాగా ఉంది. నువ్వు చేసే ఈ ట్రాష్ బిహేవియర్ ఏదైతే ఉందో అది రీల్స్ కోసం ఏదో యాక్టింగ్ చేసి స్టంట్ వేస్తున్నావు అనుకుంటున్నావేమో. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నువ్వు చేసేది యాక్టింగ్ లా లేదు, ఓవర్ యాక్టింగ్ లా ఉంది. పాష్ అట పాష్. I'm talking about acting, not overacting. ఇకపోతే మన స్వే గర్ల్స్ అలియా స్వే అక్క రీసెంట్ గా యూట్యూబ్ లో కొన్ని ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయిన ఆ ఇంటర్వ్యూస్ లో ఎలాంటి బిహేవియర్ చేసిందో చూడండి. తింటుంటే టైట్ అయిపోయిందని చెప్పేసి ప్యాంట్ జిప్ తీసారు. అది ప్యాంట్ బటన్ తీసారు. ఏంటి అది లాజిక్? స్టమక్ అనేది కొంచెం బ్లోట్ లాగా అనిపిస్తే అప్పుడు KFC లో అట్లా. ఓకే, సో కొన్ని డేస్ అయ్యాక ప్యాంట్ బటన్ ఊడుతుంది. ఇంకా కొన్ని రోజులు ముందుకెళ్ళాక ఏం ఊడొచ్చు? ఒకవేళ చెడ్డీలు అండర్ వేర్లు అవేమైనా. రే చిచి, ఏంట్రా ఇది? ఈవిడ KFC కి పోయి ప్యాంటు బటన్ ఇప్పతీయటం ఏంటి? ఈవిడ చేసిన ఈ లత్కోర్ పని మీద అక్కడున్న యాంకర్ క్వశ్చన్స్ అడగటం ఏంటి? ఇద్దరూ కలిసి ఎలాంటి డౌన్ గ్రేడ్ బిహేవియర్ చేస్తున్నారు రా బాబు. వీళ్ళంటి వాళ్ళ వల్లే మంచి అమ్మాయిల పరువు పోతుంది, వీళ్ళ వల్లే వాళ్ళకి బ్యాడ్ నేమ్ వస్తుంది. అండ్ వీళ్ళు ఇక్కడ ఇంత అసహ్యంగా మాట్లాడుకునేది ఇదిగో ఈ రీల్ గురించే. నిన్నది కొంచెం మొత్తం అట్లనే ఉంది. నా స్టమక్ టైట్ అయిపోయింది. ఏం అడవాకోర్ బిహేవియర్ రా బాబు. ఆ రీల్లో ఈవిడ చేసే పనేంట్రా బాబు, లేఖితనానికి మారు పేరులాగా ఉంది. అయినా ఈ మధ్య కొంతమంది రోస్టింగ్ వల్ల యూత్ పాడైపోతున్నారు, రోస్టింగ్ వల్ల యూత్ ఎఫెక్ట్ అవుతున్నారు అని చెప్పి నానా మాటలు అంటున్నారు. ఇక్కడ మీకు తెలియట్లేదు అంకుల్స్ ఆంటీసు, ఇలాంటి వాళ్ళని రోస్టింగ్ చేయకుండా వదిలేసాం అనుకోండి, ఈ సమాజంలో ఇదిగో ఇలాంటి వాళ్ళే తయారవుతారు. వేరే వాళ్ళు వీళ్ళని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు, అప్పుడు మొత్తానికే పెంట అవుతుంది. కాబట్టి సోషల్ మీడియాలో మంచి కంటెంట్ చేసే వాళ్ళు ఉండాలి, క్రింజ్ కంటెంట్ చేసే వాళ్ళు ఉండాలి, ఆ క్రింజ్ కాంటెంట్ ని రోస్ట్ చేసే నాలాంటి వాళ్ళు కూడా ఉండాలి. అది ఉండాలి, దాంతో పాటు ఇది ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అవుతున్న కొన్ని అంకుల్స్ రీల్స్ చూసాబయ్యా. వాటిని రీల్స్ అంటాం కన్నా డైమండ్స్ అంటాం బెస్ట్. ఎవరంకుల్ మీరు? సాయిబాబా లాగా ఒక గెటప్ వేసుకుని మొత్తానికే సాయిబాబా పరువు తీసేస్తున్నారు. అంకుల్, నువ్వు వేసిన ఈ గెటప్ ఈస్థెటిక్ గా లేదు, ప్రాస్థెటిక్ గా ఉంది. సాయిబాబా భక్తులు ఎవరైనా వచ్చి నీ వీడియోస్ చూసారనుకో, నీ వీడియోకి అకౌంట్ కి రెండింటికి రిపోర్ట్లు కొడతారు. కాబట్టి అర్జెంట్ గా ఈ రీల్ ని డిలీట్ చేసే. నీ మంచి కోసమే చెప్తున్నా అంకుల్. పోనీ ఈ అంకుల్ ని వదిలేయండి. ఈ అంకుల్ లానే ఇంకో అంకుల్ కూడా సేమ్ ఇదే షిరిడి సాయిబాబా గెటప్ వేశారు, మీకు అది చూపిస్తా చూడండి. మా పాపాలు లోపాలు తొలగించు సాయి, తొలగించు సాయిషా, మమ్ము దీవించు శ్రీశా. ఒరే పాపాత్ముల్లారా, మీకేం పోయే కాలం వచ్చిందిరా? ప్రతోడు వచ్చి పుణ్య పురుషుడైన సాయిబాబా గారి మీద ఇలా గెటప్లతో విరుచుకుపడుతున్నారు. మిమ్మల్ని ఒక్కొక్కడిని చూస్తుంటే సాయిబాబాలా లేరు, డేరా బాబాలా ఉన్నారు. పోనీ ఈ అంకుల్ గాళ్ళందరూ సాయిబాబా పరువు తీస్తున్నారని నా ఒక్కడికి అనిపిస్తోందా అంటే ఆహా లేదు. ఈ అంకుల్ గాలి యొక్క కామెంట్ సెక్షన్ చూడండి, ప్రతి ఒక్కడికి అలానే అనిపిస్తోంది. ఎక్కడా లేని క్రియేటివిటీ అంతా కామెంట్స్ లోనే చూపిస్తున్నారు. No words. Crying is only coming. కొన్ని రైళ్ళల్లో కండక్టర్ ఉంటాడుగా, మరి ఈ రైల్లో ఎందుకు లేడు కండక్టర్? నాకు ఏమీ అర్థమైతే లేదు. జాగ్రత్త అంకుల్, అసలుకే వర్షాకాలము, డ్రైన్స్ పడుతున్నప్పుడు సిటీలో అక్కడక్కడ డ్రైన్స్ ఓపెన్ అయి ఉంటాయి. మళ్ళీ నువ్వు వాటిని చెరువులు అనుకుని అందులో దూకేసినా దూకేస్తావు, జర జాగ్రత్తే. వాసన దర్శనాము తినక తినకపోయినాము పండగ పండగ. ఏంద్రా సామి గోండ్రి కప్పలాగా ఎక్స్ప్రెషన్స్ ఏంట్రా? కొంపతీసి ఫేస్ యోగా చేస్తున్నావా ఏంటి? ఓ పలకండి. 10 సెకండ్ల పాటు అలా హోల్డ్ చేసి ఉంచి 5 టైమ్స్ చేయండి. చిచి, ఇండియాలో ఎంప్లాయ్మెంట్ లేకపోవడం వల్ల ఇలాంటి పోరంబోకున అంకుల్స్ తయారవుతున్నారు. ఒక పని మొగ్గ లేకుండా ఇన్స్టాగ్రామ్ లోకి వచ్చి ఇలాంటి క్రింజ్ కథలు పడుతున్నారు. డీపీల్లో బీపీ లాగా పోజులు పెట్టి మనకి బీపీ తెప్పించి మింగుతున్నారు. వస్తే బేవర్స్ అమ్మాయిలు త్వరగా లేయండి, లేచి నాకు లైక్లు కొట్టి కామెంట్ చేసి షేర్ చేయండి నా వీడియోలు. అమ్మాయిలందరినీ బేవర్స్ అన్నావు ఓకే, మరి మధ్యలో నువ్వెవడివిరా బుల్లిగా ఇలా టైం కాని టైంలో ఆన్లైన్ లోకి వచ్చి అందరినీ బేవర్స్ అనేస్తున్నావు? అయినా ఎందుకురా బాబు, ఇంట్లో ఉండి వీడియో షూట్ చేయకుండా రోడ్డు మీదకి వచ్చి షూట్ చేస్తున్నావు? ఎందుకేంటి? మీ ఇంట్లో నీ పెళ్ళం నిన్ను చీపురి కట్ట తిప్పి కొడతా అన్నదా? దావడో పెడితే నా కొడక ఒళ్ళంతా దద్దరు ఎగిరిపోతుంది. మీ అమ్మ బుచ్చికి నా కొడక. అరే నువ్వు అసలు ఎవడివి? ఎడకొచ్చి ఎవరికి దమ్కి ఇస్తున్నావు? నీ ఏజ్ ఏంటి, కింద గేజ్ ఏంటి? పెద్ద గార్బేజ్ గార్డ్ లా ఉన్నావు. హ్యాపీగా ఒక షుగర్ టాబ్లెట్ బీపీ టాబ్లెట్ వేసుకుని పడుకోక నీకెందుకురా రీల్స్? అంత ఖాళీగా ఉంటే పోయి కుక్క ముడ్డి కడుగు, ఎర్రి పువ్వా.
సో గైస్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేసి వీడియోని షేర్ చేసి వీడియో కింద కామెంట్ చేసి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు పై చెప్పిన వాటిలో ఏం చేసినా చేయకపోయినా లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం పక్కా చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ సరికొత్త వీడియోతో మీ ముందుంటా. ప్రతి వీక్ పర్సిస్టెంట్ గా కన్సిస్టెంట్ గా వీడియోస్ పెడుతూనే ఉంటా. లాస్ట్ అండ్ ఫైనల్ గా మీరు ఈ వీడియోని మీ యొక్క ఇన్స్టా స్టోరీస్ లో షేర్ చేసి అందులో నన్ను మెన్షన్ చేసి కొంచెం సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకేంటైతే మరి ఉంటానే. మీకు కావాల్సిన అబ్బాయి, ఆ అబ్బాయి ఎట్లా ఉండాలి? హ్యాండ్స్ లేకపోయినా ఓకే, లెగ్స్ లేకపోయినా ఓకే, అదొక్కటి ఉంది. Love is just